నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. 5 రాష్ట్రాల ఎన్నికలు ఎవరికి అగ్ని పరీక్ష? ఎవరి ఇలాఖాలో పాగా వేయబోతున్నారు? ఏ పార్టీ ఏ రాష్ట్రంలో తడాకా చూపించబోతుంది? రాష్ట్రాల్లో పార్టీలకు అనుకూల అంశాలు ఏంటి? అసోంలో కమలం హ్యాట్రిక్ కొడుతుందా? బెంగాల్లో దీదీ 4వ సారి సీఎం అవుతారా? తమిళనాడులో డీఎంకే చరిత్ర తిరుగురాస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ సెగలు కక్కుతున్నాయి. రాష్ట్రంలో తీవ్రమైన పోటీ ఉండడంతో రాజకీయాలు రంజుగా మారాయి. రోజుకో స్టేట్మెంట్ తో కొత్త టర్న్లు తీసుకుంటోంది. ఎందుకంటే ఎవరు మెజార్టీ సీట్లు గెలిచినా కొద్ది తేడాతోనే అన్న ప్రచారం జరుగుతోంది. ఇక దీంతో రాష్ట్రంలోని 57 నియోజకవర్గాలపై టీఎంసీ బీజేపీలు ఫోకస్ పెట్టాయి. 2021లో కూడా ఈ 57 సీట్లే టీఎంసీని అధికారంలోకి తెచ్చాయి. ఇక్కడ కేవలం 8,000 ఓట్ల లోపునే టీఎంసీ గెలిచింది. ఈ స్వల్ప ఓట్ల తేడాతోనే బెంగాల్ రాజకీయ సీన్ మారిపోయే అవకాశాలున్నాయి. ఇక 19 నియోజకవర్గాల్లో అయితే మెజార్టీ 3,000 ఓట్ల తేడానే ఉంది. 57 సీట్లలో టీఎంసీ 29 సీట్లు గెలిస్తే బీజేపీ 28 సీట్లు కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే రెండు పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 57 స్థానాల్లో చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా పార్టీల ఆశలు ఆవిరయ్యే ఛాన్స్ ఉంది. ఇలా మొత్తంగా బీజేపీ 5% ఓట్ల తేడానే కొంప ముంచొచ్చన్న ప్రచారం సాగుతుంది. ఇక ఈ 5% ఓటింగ్ ను కమల్నాథులు పెంచుకుంటారా, గెలుపు ముందు బోల్తా పడతారా అన్నది పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 3 ప్రధాన శక్తుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే మధ్య పోరు రసవత్రంగా మారింది. అయితే ఎన్డీఏ, యూపీఏ కూటమిలు కూడా ఛాలెంజ్ గా తీసుకున్నాయి. ఎన్డీఏలో ఏఐడీఎంకే, బీజేపీతో పాటు ఇతర పార్టీలుండగా యూపీఏలో డీఎంకే సహా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇతర ప్రాంతీయ పార్టీలున్నాయి. ఇక 2వసారి గెలిచి తమిళనాడులో చరిత్ర తిరగరాయాలని సీఎం స్టాలిన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎలాగైనా తమిళనాడులో పాగా వేయాలని ఎన్డీఏ గట్టి పట్టుదలతో ఉంది. ఇక డీఎంకే సర్కార్ ప్రజా వ్యతిరేకత అండతో గెలవాలని ముందుకు వెళ్తోంది. ఇక కేరళ రాజకీయాలు కూడా విచిత్రంగా సాగుతున్నాయి. అక్కడ దశాబ్దాలుగా కొనసాగుతున్న లెఫ్ట్ సారథ్యంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటముల సంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కోసం ప్రజలు, ముఖ్యంగా యువత ఎదురు చూస్తున్నారు. అవినీతి, కుటుంబ రాజకీయాల నుంచి విముక్తి కోరుకుంటూ అభివృద్ధి, కొత్త నాయకత్వం కోసం ప్రజలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి 10 ఏళ్ల కమ్యూనిస్టు పాలనతో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రతి గ్రామ, పట్టణ స్థాయిలో మార్పు కావాలనే భావన వ్యక్తమవుతోందని ఎన్డీఏ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదురుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. యువత, స్థానిక ప్రజలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్నారన్న చర్చ సాగుతోంది. దీంతో కేరళ రాజకీయాలు సాంప్రదాయిక విముఖ పోరు నుంచి త్రిముఖ పోరుగా మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికి చూస్తున్నాం దేశంలో అయితే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, మీరు చెప్తున్నట్టుగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా ఇటు కేంద్ర సర్కార్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాత్రం 3 రాష్ట్రాలపై పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ సాగుతుంది. అక్కడ మమతకు ఈసారి మోదీ షా ద్వయం ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు, అక్కడ కాషాయ జెండాను రెపరెపలాడించడానికి వాళ్ళు వేస్తున్న పన్నాగం ఏంటి, వాళ్ళ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. మరోవైపు ఇంకా కీలక రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే తమిళనాడు గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దక్షిణాది పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ చూస్తున్నా, సో తమిళనాడు లాంటి రాష్ట్రంలో పాగా వేయటం మాత్రం భారతీయ జనతా పార్టీకి అంత సులువయ్యే పరిస్థితి అయితే కనిపించదు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇంతకుముందు కాషాయ జెండా రెపరెపలాడింది, కానీ తమిళనాడులో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులను దేవుళ్లలాగా కూడా కొలుస్తూ ఉంటారు. సో అక్కడ ప్రాంతీయ తత్వంతో పోటీ పడాల్సి ఉంటుంది. జాతీయ ప్రయోజనాల కన్నా కూడా ఆ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంతీయ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రాంతీయ ప్రయోజనాల గురించి మాట్లాడే పార్టీలకే తమిళ ఓటర్లు ఎక్కువగా పట్టం కడుతున్న పరిస్థితిని మనం చూసాం. అటు కాంగ్రెస్ ఉన్నా, ఇటు భారతీయ జనతా పార్టీ ఉన్నా దశాబ్దాలుగా అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. మరో రాష్ట్రం కేరళపై కూడా దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ. సో కేరళలో అటు యువ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే చేసింది. సో మొత్తంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లో కొన్ని లోకలకులు ఉన్నాయి. మొత్తంగా కేరళ రాష్ట్ర అభివృద్ధిని వీళ్ళు అడ్డుకుంటున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి. పినరై విజయన్ లాంటి కీలక నేతపై కూడా ఈసారి గట్టి పోటీని ఇవ్వటం ద్వారా తమ బలాన్ని చూపించుకోవాలని అయితే భారతీయ జనతా పార్టీ అక్కడ చూస్తుంది. సో మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నా మనం మాట్లాడుకున్నట్టుగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు అండ్ కేరళ పైన ఇప్పుడు దృష్టి అయితే నెలకొన్న పరిస్థితి. సో ఈ మీరు చెప్పినట్టుగా పశ్చిమ బెంగాల్లో సినారియో మారుతూ ఉంది. సో ఏం చేయబోతుంది అంటే మమత ప్రజలకు నిజంగా మమేకమయ్యారా,
ఆ జనాకర్షక పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మమత మరోసారి అధికారంలోకి రాబోతున్నారా? ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒకటి మమత మోడల్ అంటే, ఇంకోటి గుజరాత్ మోడల్ అంటూ చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇక్కడ మమత మోడల్ పైచేయి సాధిస్తుందా, గుజరాత్ మోడల్ దేశవ్యాప్తంగా చెప్తున్నటువంటి గుజరాత్ మోడల్ విజయం సాధిస్తుందా అనేది పశ్చిమ బెంగాల్లో చర్చ అయితే సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉప్పాల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉప్పాల లక్ష్మణ్ గారు నమస్కారం అండి. మనతో పాటు రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కూడా జాయిన్ అయిపోయారు. లక్ష్మణ్ గారు మీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఏంటి మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల్ని ఎలా చూస్తున్నారు? అండ్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళపై మోడీ షా ద్వయం పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో ఈసారి కాషాయ జెండా రెపరెపలాడాల్సిందే అని కూడా పట్టుబడుతున్న పరిస్థితి. అటు మమత ఏమో ఒకవైపు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు, ఆ సంక్షేమ పథకాలే తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని మమత చెప్తూ ఉంటే, అంటే మమత మోడల్ వర్సెస్ గుజరాత్ మోడల్ అన్నట్టుగా పోటీ జరగబోతుంది. సో ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉన్నది ఒకటే. సో అటు వాళ్ళు ఎక్కించుకుంటారు అని లేదా అన్నది చర్చకు అనుకున్నప్పుడు బీజేపీకే మళ్ళీ అవకాశం ఉంది అనేటువంటిది అక్కడ వేలు వార్తలు. సో వాళ్ళు ఇంకా మిగతా ఇవన్నీ బీజేపీ రాష్ట్రాలు కాదు. కాకపోతే ఏంటంటే అవకాశం ఉన్నది బెంగాల్లో మాత్రమే. బీజేపీ ఒకవేళ గట్టిగా పోరాటం ప్రజలు మార్పు వచ్చిందని చెప్తున్నారు. 3 సార్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మమతా మీద అక్కడ ఖచ్చితంగా వ్యతిరేక ఓటు శాతం పెరిగింది అన్నది కూడా సర్వేలు చెప్తున్నది. అక్కడ ఏదైనా బీజేపీ బాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నది. అక్కడ చూడాలి ఓటర్స్ నాడు ఎలా ఉంటుంది, పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అనేది. దాన్ని బట్టి ఒక 5% ఓటర్స్ ఎక్కువ బయటకు వచ్చి ఓట్లు వేయగలిగితే గనక బీజేపీకి అనుకూల వాతావరణం ఉంటుంది. భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఓటర్స్ బయటికి రాదు. అలాంటి వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే, అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నది. ఆఫీసర్లని మార్చారు, ఎస్పీలను మార్చారు, చీఫ్ సెక్రటరీని మార్చారు. వీలైనంత మేరకు ఆ యొక్క క్లైమేట్ చేంజ్ ప్రయత్నం ఎలక్షన్ కానీ అక్కడ మమత ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్న పరిస్థితి. సో మన ప్రాంతీయతత్వం పైనే దాడి జరగబోతుంది, మన అస్తిత్వం పైనే దాడి జరగబోతుంది, కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై నాపై ఉంది అంటూ కూడా మమత సభల్లో చెప్తున్న పరిస్థితి. రీసెంట్ గా ఇటీవల ఒక డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేశారు. సో ఆ డాక్యుమెంటరీ చూస్తే మొత్తంగా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ పై దాడి జరుగుతుంది అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. ఇది పశ్చిమ బెంగాల్ ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? అవన్నీ ఏం నడవండి. ఓటర్ల మనస్తత్వము వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ కబుర్లని నడవు. ఏంటంటే పశ్చిమ బెంగాల్ దేశంలో లేదా సపరేట్ దేశమా? సపరేట్ దేశంలాగా వ్యవహరిస్తున్నది కదా. అలా ఎలా మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ? పశ్చిమ బెంగాల్ విషయంలో అంటే పశ్చిమ బెంగాల్ మీద ఏమైనా యుద్ధం చేస్తుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ అనేది ఒక ప్రత్యేక దేశమా? అది ఒక పార్టీ, రాజకీయ పార్టీ అది ఆ ప్రయత్నం అది చేస్తుంది. ఆమె బెంగాల్ తీసుకొచ్చేసి మాకేం సంబంధం లేదంటే రాష్ట్రపతి గారైనా కూడా ప్రోటోకాల్ పాటించే అంటే ప్రాంతీయ మా ఇష్టం మాది అంటే అని అందరూ మాట్లాడు. ఎవరిది? ఇది దేశం అండి, భారతదేశం. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. మీరు ప్రాంతీయ పార్టీలు మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకుంటే అభివృద్ధి చూపించట్లేదు అడగండి అన్నదా. అంతకు మీరు మాట్లాడి అదేదో ప్రత్యేకత అడిగండి. 1 కోటి మంది పైగా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఉన్న వాళ్ళు అక్కడ ఓటర్లుగా ఉంటే వాళ్ళతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది మరి రోడ్లపైకి వచ్చి ఇప్పుడు జనాలు అక్కడ ధర్నాలు చేస్తున్న పరిస్థితి. మా ఓటు హక్కు కోల్పోయాం, మా ఓట్లను ఎవరు తొలగించారంటూ కూడా ధర్నాలు జరుగుతున్న పరిస్థితి. సో ఏంటి ఆ ధర్నాలను ఎలా చూడాలంటారు? నిజమైన ఓటర్లు కాదంటారా వాళ్ళు? నిజమైన బెంగాలీలు కాదు వాళ్ళు. బెంగాలీలు కానే కాదు. ఎవరు వెరిఫై చేశారంటే ఆ రాష్ట్ర ఉద్యోగం చేశారు కదా, ఆ రాష్ట్ర వెరిఫై చేశారు కదా, బయట వాళ్ళే కదా చేశారు, వాళ్ళే వెరిఫై చేశారు కదా, వాళ్ళు ఇచ్చారు కదా.
వాళ్ళ దగ్గర ఏ బయట నుంచి చూడాలని చెప్పి ఇక్కడ నిజంగా ఒకరికి ఒకరో ఇద్దరికో ఏదైనా సందర్భానికో లేకపోవడం ఎక్కడ దూరం ఉంది. ఎందుకంటే చాలా మంది ఒత్తిడి పనులు చేయడానికి కూలీలు ఇతర ప్రాంతాలు ఉంటారు, ఇతర రాష్ట్రాలు ఉంటారు. అట్లా మిస్ అయ్యి పొరపాట్లు అయితే దాన్ని అంగీకరించాలి తప్ప ఇప్పుడు చూడండి, మనకి బెంగాలు బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి 5 జిల్లాలలో ఎప్పుడు కూడా అక్కడ మొత్తం వాళ్ళంతా వచ్చి ఆక్యుపై చేసుకొని 5 జిల్లాలు ఇప్పుడు 5 జిల్లాలే పరిపాలన తారుమారు చేస్తున్నాయంటారా లక్ష్మణ్ గారు? ఉండండి, 5 జిల్లాల్లో దాదాపు 40 సీట్లు అక్కడ డామినేట్ చేస్తున్నాయి. ఆ యొక్క ఓట్ల వల్లనే ఆ బెంగాలీలు అక్కడి వచ్చి పాకిస్తానీలు వచ్చిన దొంగ ఓట్ల వల్లనే వాళ్ళు గెలుస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఆంధ్రని తీసేశారు. తీసేసిన తర్వాత అంటే ఒక 70-80% దాకా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడాలి ప్రజాభిప్రాయం ఎలా ఉంటుంది, ఏం చేస్తారు. రైట్ లక్ష్మణ్ గారు మాట్లాడతారు సార్. రామరెడ్డి గారు వాయిస్ తీసుకుంటాను, మాట్లాడదాం, మళ్ళీ మీకు టైం ఇస్తాను. రామరెడ్డి గారు, మొత్తంగా భారతీయ జనతా పార్టీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలను తమ చెప్పు చేతల్లోకి తీసుకొని అధికారంలోకి రావాలని చూస్తుంది. ప్రాంతీయ పార్టీల గొంతును నొక్కుతోంది. సో మొత్తంగా అంటే కాషాయ జెండా రెపరెపలాడటం కోసం ఏమైనా చేయగలిగే స్థాయికి భారతీయ జనతా పార్టీ వెళ్లిపోయిందని వినిపిస్తున్న విమర్శలు. సో ఎలా చూస్తున్నారు ఈ విమర్శలను? పశ్చిమ బెంగాల్లో జెండా ఎగరేయబోతున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు? 100% వెస్ట్ బెంగాల్లో ఈ రోజు ఏదైతే SIR ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక వెస్ట్ బెంగాలే కాదు, అన్ని రాష్ట్రాల ఫస్ట్ నుంచి తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ అయ్యింది. ఎందుకంటే అక్కడనేమో బంగ్లాదేశీలు ఎక్కువ మంది, మయన్మార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది బయట దేశాల నుంచి. మన తెలంగాణలో తీసుకున్నా ఇక్కడ నిజంగా SIR జరిగితే 20%, 25% ఓట్స్ హైదరాబాద్ లో ఉన్నాయి, ఊర్లలో విలేజ్లలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు, 3 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా డూప్లికేట్. నిజమైన ఇవి తీసేస్తే ఎవరికి బాధ లేదు. మనిషికి ఒక ఓటు ఉండాలి, కానీ 2 ప్లేసెస్ ఉండి ఎంత నేను ప్రాక్టికల్ గా చూసిన తెలంగాణలో కూడా మా విలేజ్లు ఉంటారు. సో మాట్లాడదాం, తెలంగాణ గురించి మాట్లాడదాం, SIR గురించి సెపరేట్ గా మాట్లాడదాం. మనకి ఇంకా 2 రాష్ట్రాల ఎలక్షన్ గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సింది కాబట్టి ఆ లైన్ లోనే వెళ్దాం. చిన్న విజ్ఞప్తి మీకు. SIR జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్ జరిగినాక ఏదైతే డూప్లికేట్ ఓట్లు తీసేసిర్రో అక్కడ 2 డబల్ ఓట్స్ కానీ పక్క దేశ పోల్లే కానీ అవన్నీ తీసిన తర్వాత మొన్న పోయిన ఎలక్షన్స్ లో తేడా ఎంత ఉందో ఈ రోజు ఆ తీసేసిన ఓట్లలో నియర్లీ 3 అంతలు ఎక్కువ ఉన్నాయి తీసేయబడ్డది వ్యత్యాసం. అందుకోసం ఈసారి అనేది కంపల్సరీగా ఏదైతే మమతా బెనర్జీ ఆడ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే నిజంగా స్వేచ్ఛగా వాళ్ళని పోయి ఓటే అనిస్తే 100% గెలుస్తుంది. భారతీయ కేంద్ర ప్రభుత్వ బలగాలు వెళ్ళట్లేదా? కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్నికల కమిషనే కదా, అక్కడ మమతా బెనర్జీ కాదు కదా ఎన్నిక నిర్వహించేది. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆ చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఏదైతే ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా యాక్టివ్ గా చేస్తుంది కాబట్టి మమతా బెనర్జీకి కోపం వస్తుంది. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రాన్స్ఫర్లు, ఏదైతే ఇండిపెండెంట్ బాడీ వాళ్ళకు ఏదైనా కాంప్లైంట్ వస్తే బీజేపీ మీద వచ్చినా టీఎంసీ మీద వచ్చినా ఎవరు మొత్తంగా 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో 54 సీట్లు కీలకం కాబోతున్నాయి. 54 సీట్లలో కాషాయ జెండా రెపరెపలాడితేనే అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఏంటి, ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి? మరలా డబుల్ ఇంజన్ సర్కారే అంటారా, లేదంటే పశ్చిమ బెంగాల్ పై ఏమైనా సపరేట్ వరాల జల్లు కురిపిస్తారా? ఏం చెప్తారు? వరాల దల్లే కాదు, మా యొక్క కార్యకర్తలు ప్రతి బూత్ లెవెల్లో కూడా ఈ రోజు పార్టీ క్యాడర్ ఉంది. మేము ప్రజలను ధైర్యం చెప్పి ఓటింగ్ కు తీసుకొస్తే 100% గెలుస్తాం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఏదైతే టీఎంసీ గెలుస్తున్నది. ప్రజలను ఓటింగ్ కు రాకుండా భయభ్రాంతుల గురించి బూత్ క్యాప్చరింగ్ చేసి డూప్లికేట్ ఓట్లను ఎన్రోల్ చేయించి గెలిచింది. ఈసారి మేము ప్రతి ఓటర్ను కూడా ఇంటింటికి పన్నా ఇన్ఛార్జీలు పెట్టి ఒక పేజీకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఓటింగ్ కు తీసుకొచ్చి ఓటేపించి ఇంటికి వాళ్ళని తీసుకొచ్చు కాదు, ఇంటింటికి పోయి కదిలిస్తాం. 100% భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో
కాషాయ జెండా ఎగిరేయబోతుంది అనేది మా రైట్ పూర్తి రైట్ మాట్లాడదాం ఇక రైట్ లక్ష్మణ్ గారు, మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయాలు కూడా ఈసారి ఆసక్తి రేపుతున్న పరిస్థితి. జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏదైతే ఉందో ఆ రాజకీయ శూన్యతను పూరించేందుకు టీవీకే పార్టీ పేరుతో విజయ్ పార్టీ పెట్టారు. తమిళనాడులో మరొక కొత్త రాజకీయ పార్టీ వచ్చింది. రకరకాల ఎత్తులు పొత్తులు కనిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ జాతీయ పార్టీలైన ఇవి రెండు కూడా అటొక వర్గానికి ఇటొక వర్గానికి మద్దతు ఇస్తున్న పరిస్థితి. సో మొత్తంగా తమిళనాడు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు? భారతీయ జనతా పార్టీ అస్త్రశస్త్రాలు ఎంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఒకే పార్టీని కంటిన్యూగా గెలిపించడం అనేది ఒక్కసారి జయలలిత తప్ప మిగతా సందర్భాల్లో అలా జరగలేదు. ప్రతిసారి చేంజ్ చేస్తుంది. సో ఈసారి ఏంటంటే విజయ్ అని ఆయన టీవీకే పార్టీ పెట్టి ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన పార్టీ ఎన్నికలు తీసుకోగలుగుతాడు. తర్వాత అధికార పార్టీకి అసంతృప్తి ఉన్నటువంటి ఓట్లను చీల్చినప్పుడు అది అధికార పార్టీకి అది మళ్ళీ అడ్వాంటేజ్ అవుతుంది. అలా ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఆయన మీద అభిమానంతో ఓట్లు వేస్తారా అనేది చూడాలి. ఇప్పుడు అసంతృప్తి ఓట్లు వేయడం వేరు, అభిమానంతో అంటే అందరూ వేస్తారు. ఇప్పుడు అసంతృప్తి మిగతా వాళ్ళు కూడా వేయాలి. అలా వేస్తారా అన్నది మనం ఇప్పుడే చెప్పలేము, అంచనా వేయాలి. ఇప్పుడు ఎందుకంటే అభ్యర్థులను ప్రకటించారు, వాళ్ళు ఎవరు, అప్పుడే ఒక చోట ఏదో ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఆ కుల సంఘము తిరస్కరిస్తూ ఉన్నది ఏమో అని చెప్పి ఎవరెవరు విజయ్కు. అందువలన అట్లాంటివన్నీ వస్తాయి రాజకీయాలు. ఏది ఏమైనా బీజేపీ తర్వాత ఏఐడిఎంకే మరి ప్రజలకిన మళ్ళీ డిఎంకే అధికారాలకి రావడానికి వీల్లేదని అనుకుంటే మాత్రం ఏఐడిఎంకేకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఏఐడిఎంకేలో అంటే అప్పుడు జయలలిత, కరుణానిధి, ఆ తర్వాత అంత నాయకత్వం ఇప్పుడు మనకి పళనిస్వామిని చూస్తే కనిపిస్తుందా? అంటే స్టాలిన్ కి తగ్గట్టుగా అక్కడ మనకు పళనిస్వామి కనిపిస్తున్నాడా? ఎందుకు కనిపించాడు? స్టాలిన్ అంత దీటైన వ్యక్తిగా, అంటే వీళ్ళు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తులు కదా. ఇప్పుడు కరుణానిధి వేరు, స్టాలిన్ వేరు. కరుణానిధి టైంలో ఆయనకు ఉన్నటువంటి స్టేచర్ వేరు, జయలలిత వేరు, ఎంజి రామచంద్రన్ వేరు. స్టాలిన్ కు అంత సీనియం లేదు. ఆయన చేసిన అవినీతి, ఆ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ప్రజలందరికీ తెలుసు. ఆయన మీద అట్రాక్ట్ అయిపోయి ఏదో ఓట్లు వేస్తారని అనుకోలేదు. పార్టీ మీద అభిమానం ఉంటుంది. పార్టీ డిఎంకే పార్టీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కొనసాగుతూ వస్తాయి ఓట్ల శాతం తప్ప ఆయన ఏదో ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి చేసిందని కాదు. ఇంకా తాయిలాలు అంటారా, అన్ని పార్టీలు ప్రకటించాయి. తాయిలాలు అందరూ అట్రాక్ట్ చేస్తున్నారు. ఉచిత ఫ్రీ బస్సు, 2000 ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని అందరూ అన్ని పార్టీలు ప్రకటించాయి. సో అప్పుడు దాంట్లో తేడా ఏముంది? ఇంకా అందరికీ అట్రాక్ట్ అవుతారు అట్లా అనుకుంటే. అందువల్ల ఇక్కడ కీ రోల్ విజయ్దే. అతను ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే డిఎంకేకే అవకాశం వస్తుంది. అలా కాకుండా డిఎంకే ఓట్లు కూడా అతని వైపు వెళితే ఏఐడిఎంకేకి అడ్వాంటేజ్ అవుతుంది. సో బీజేపీ కూడా కొన్ని సీట్లు పుంజుకుంటుంది. ఏఐడిఎంకే బీజేపీ వస్తే కేంద్రం మద్దతు ఉంటుంది అన్నది కూడా ప్రజలు పనిచేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అక్కడ సీట్లను శాసించాల్సింది పోయి ఆశించింది. ఎవరు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకునే పరిస్థితి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో ప్రాంతీయ నాయకత్వాలు బలంగా ఉన్న చోట కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటారు అసలు? కాంగ్రెస్ ఏం లేదండి. ఇప్పుడు కేరళలో ఏం లేదు, డిఎంకే ఏం లేదు. ఇప్పుడు అక్కడ చూసారు బెంగాల్ పక్కన పెట్టేసింది కాంగ్రెస్ ను. ఇక్కడ అయిపోయిందని కాంగ్రెస్ మొత్తం 284 సీట్లు పోటీ చేస్తామని ప్రకటించారు. ఇక్కడ బెంగాల్లో 284 ప్రకటించారు కదా, 200 సీట్లు అన్నిట్లో పోటీ చేసుకుంటున్నామని. ఇక్కడ ఆమెతో కలిసింటే కొన్ని సీట్లన్నా వచ్చేటివి. ఆమెతో కలవకుండా ఎక్కడ ఎవరైనా వాళ్ళకి పలుకుబడి గెలవాల్సిందే తప్ప కాంగ్రెస్ పార్టీని చూసి గెలుస్తారని నేనైతే అనుకోవట్లేదు. లక్ష్మణ్ గారు మళ్ళీ టైం ఇస్తాను మీకు. రామరెడ్డి గారు, ఏంటి మొత్తంగా తమిళనాడులో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది? సో ఓవైపు విజయ్ సినిమా దగ్గర నుంచి రకరకాల దాడులు విజయ్ పై చేస్తున్నారు, లొంగ తీసుకునే ప్రయత్నాలు చేసినా విజయ్ లొంగలేదు అన్న టాక్ వినిపిస్తోంది. సో ఎలా చూస్తున్నారు తమిళనాడు రాజకీయాన్ని?
ఎక్కడైనా విజయ్ వాయన లొంగ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అవి. ఆ డిఎంకే పార్టీ చేస్తుంది కానీ బీజేపీకి ఏం సంబంధం? లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ హ్యాండిల్ ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ డైరెక్ట్ విచారణ. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులతో చర్చలు జరిపినా గానీ విజయ్ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అవన్నీ ఒకటి ఇప్పుడు వారి టీవీకే గురించి వాళ్ళు జరుగుతున్నది ఆడ ఇష్యూ అయింది ఏంది, చనిపోయింది అంది, అదంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన ఇష్యూ. కేంద్రానికి తీసుకొచ్చి రుద్దుతురు. కేంద్రానికి అవసరం లేదు, చెప్పలేదు. ఏది కానీ రాజకీయ పార్టీలు అనేవి మాట్లాడతాయి. ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడవచ్చు, వేరే మాట్లాడవచ్చు. రాజకీయాల్లో అన్ని సంభవం అయిన తర్వాత ఈడ డిఎంకేకు స్టాలిన్ గారికి సన్ స్ట్రోక్ ఎక్కువ అయింది. ఎందుకంటే ఉదయిస్తున్న సూర్యునికి ఈ సన్ కొడుకుతోటి ఎక్కువైపోయింది. కొడుకు మాట్లాడే మా భాష, టీవీకే మాట్లాడుతున్న భాష కూడా విజయ్ గారిది కూడా సేమ్ ఉంది. ఏదైతే హిందూ వ్యతిరేక ధోరణి దానివల్ల పోలరైజేషన్ జరుగుతుంది. ఏఐడిఎంకే, బీజేపీ ఇంకా మిగతా పార్ట్నర్స్ కూడా ఉన్నారు, చిన్న పార్టీలు కూడా ఆడ దాంట్లో. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీది ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే ఈడనేమో తమిళనాడులో డిఎంకే, సిపిఎం అందరు కలిసి, మళ్ళీ అదే కేరళకు వచ్చాం సిపిఎం తోటి కాదు మేమంతా. అంటే ఒక స్టాండ్ లేని పార్టీ ఏదన్నా ఉంది అంటే దేశం వల్ల కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పెట్టుకోవాలని తప్పు లేదు. మేము సిపిఐ కేరళలో కూడా పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఈడనే మిత్రత్వం అనే శత్రుత్వం, ఇది ఎక్కడ రాజకీయమో అర్థం కాలేదు. అందుకోసం తమిళనాడులో రెండో టర్మ్ వచ్చింది ఒక్క జయలలిత తప్ప. ఇంతకుముందు సార్ చెప్పినట్టు, లక్ష్మణ్ గారు చెప్పినట్టు సెకండ్ టర్మ్ వచ్చేది అసలు లేనే లేదు. అయిన తర్వాత స్టాలిన్ మీద ఉన్న అవి ఆరోపణలు ఇంకెవరు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ తమిళనాడు సెంటిమెంట్ నమ్ముకుంటుందా, లేదంటే తమిళనాడు ప్రజలకు ఏం చేయబోతుందో చెప్పడం ద్వారా ఆ కూటమిగా అధికారంలోకి రాబోతుందా? భారతీయ జనతా పార్టీ ఏదైతుందో వంశ పార్టీలు ఏవైతే కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఉంది. మా యొక్క ఆల్ ఇండియా స్టాండ్ అదే. అయిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా కొత్తగా రాజకీయాల వల్ల డెవలప్మెంట్ మీదనే పోతున్నాం మేము. మోడీ గారు చెప్పింది సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్, అది చేయాలనే. రాష్ట్రాలు ప్రతి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందితేనే కేంద్రం భారతదేశం మంచి అనేది మా యొక్క మూల సిద్ధాంతం. టైం ఇస్తాను చెప్పండి. ఇంకా లక్ష్మణ్ గారు, కేరళ రాజకీయాలను చూస్తే 10 ఏళ్లుగా అక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయో తెలిసిందే. సో వాటికి చెక్ పెట్టబోతున్నాం. పేరు కూడా మార్చేశారు, కేరళం అని పేరు మార్చేశారు. ఈసారి కేరళలో కాషాయ జెండా రెపరెపలాడాలి, అధికారంలోకి రావాలి అని కూడా చెప్తున్న పరిస్థితి. సో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది, అభివృద్ధి వైపు కేరళను నడిపిస్తామంటూ చెప్తున్నారు. సో ఏంటి కేరళ రాజకీయాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు సిపిఎం పరిపాలన ఒకప్పుడు బెంగాల్లో ఎలా ఉండింది? నేను చిన్న ఉదాహరణ చెప్తా. నేను పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఏరియాకి సంబంధించిన సిపిఎం నాయకుడు ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి కేసు కట్టమంటే కట్టాలా, వద్దంటే వద్దు. అది నడిచింది బెంగాల్లో. ఇక్కడ ఒక చిన్న సేమ్ అలాగే ఇవాళ కేరళలో అధికార పార్టీ ఏదైతే ఉందో పార్టీ చెప్పాలంటే పార్టీ ఏ పనైనా సరే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. కాంట్రాక్టర్ అయినా వర్క్ సరే వాడికి పర్సెంటేజ్ ఇవ్వండి, వాడు పనిచేయడానికి వీల్లేదు. ఇది జనంలోకి విపరీతంగా వెళ్ళిపోయి ఉంది. మన వాళ్ళు ఎవరిని బతకలేని వీళ్ళు. ప్రతి చోట కమిటీలు. మీకు నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ లీడర్ గా కేరళకి వెళ్ళాను. కేరళలో లెఫ్టిస్టులకు వ్యతిరేకంగా రైటిస్టుల యూనియన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే రైటిస్టులుగా ఉన్న జర్నలిస్టులు వచ్చి యూనియన్ పెడితే ఇంటికి వచ్చి కర్రలు తీసుకొని కొడతారు సిపిఎం కార్యకర్తలు, దండం అని చెప్పారు. నాకు 3 రోజులు కూర్చున్నారు. చాలా మందిని కలిశాను. అంటే పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఇక డెమోక్రసీ ఉంది అక్కడ. సో మొత్తంగా నియంతృత్వ పాలన నడిచిందంటారా? దేశవ్యాప్తంగా మాట్లాడతారు డెమోక్రసీ. కేరళలో ఉందా? లేదు. వాళ్ళు చెప్పిందే తిరగాలి, వాళ్ళు ఏం చేయమంటే చేయాలి, ఏమైనా సరే. అలాంటి పరిస్థితుల్లో జనం అట్లాంటి వాటిని అంగీకరించే రోజులు పోయినాయి. ఎట్లా బెంగాల్లో పోయినాయో కేరళలో కూడా అలాగే పోయాయి. కాకపోతే
కాకపోతే బీజేపీ ఆల్టర్నేటివ్ గాని అనిపించుకోలేదు, అక్కడ టైం పడుతుంది. ఇప్పుడు కొంత మెరుగైన సీట్లు సంపాదించుకోగలుగుతుంది. ఇది కాంగ్రెస్ పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళతో లెఫ్టిస్టులతో కొంత కాంగ్రెస్ కు అవకాశం ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, బీజేపీకి కొంత మెరుగుపడుతుంది. మతపరంగా కూడా అక్కడ నీకు ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలనలోకి తీసుకుంటే ఇక్కడ చూసాం కదా, ఇప్పుడిప్పుడే అక్కడ స్వతంత్రంగా వాళ్ళు బయటికి వచ్చి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు హిందూ ధర్మానికి సంబంధించి. లేకపోతే ఒకప్పుడు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు, బయటికే రావడం లేదు. సో మార్పు కొంచెం కనిపిస్తున్నది కాబట్టి కొంత రిజల్ట్ అనేది బీజేపీకి కొన్ని సీట్లు రావచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం సార్, మొత్తంగా ఏం జరగబోతుంది ఏంటనేది అయితే చూద్దాం. నామినేషన్ల పర్వం అయితే ఊపందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రచార హోరుకు కూడా రాజకీయ పార్టీలు సంసిద్ధమవుతున్నాయి, హామీల వర్షాన్ని కురిపిస్తున్నాయి. సో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, 5 రాష్ట్రాల ఎన్నికల ఏం జరగబోతుంది అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ అందించేందుకు ఐ న్యూస్ టీం సిద్ధంగా ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. లక్ష్మణ్ గారు అండ్ రామరెడ్డి గారికి ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.